అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 46వ పార్ట్. ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. చాలా ముఖ్యమైన ఉపమానం ఇది. ఇంచేతంటే ఎవరైనా జీవితం బాగుండాలనుకుంటారు. జీవితం ఎప్పుడు బాగుంటుందంటే, ఎవరిదైనా సరే వారు చేసే పనుల వల్ల. ఇంచేతంటే మానవుడు చేసే పనులను బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి. చెడు పనులు చేయడానికి మానవుల్లో చెడు ఉండడమే దానికి కారణం. ఈ చెడు ఎన్ని రకాలు అంటూ చెప్పుకొస్తున్నాం మనం. మానవుల్లో ఉండేటువంటి ఒక చెడు ఏమిటి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానమే దుఃఖానికి కారణం. మానవుడు ఎన్నో రకాలుగా నష్టపోవడానికి కారణం. అంచేత ఈ అజ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞానం అంటే తెలిసిన దానిని ఆచరించకపోవడం. తెలిసిన దాన్ని ఆచరించకపోవడం. ఈరోజు దాని గురించి ఒక విషయం చెప్పుకుందాం. గుణం ముఖ్యం అంటూ రూపానికి డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం, దాన్నే అజ్ఞానం అంటారు. అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే, ఎవరైనా ముందు బాహ్యానికి ప్రాముఖ్యం ఇస్తారు, తర్వాతే అంతరం చూస్తారు. కానీ బాహ్యం కంటే అంతరం చాలా ముఖ్యం. ఏ మానవుడైనా సరే బాహ్యంలో ఎంత బాగున్నా సరే, వాడికి ఎంత డబ్బున్నా సరే, వాడి ప్రవర్తన బాగోపోతే, అంటే గుణం బాగోపోతే, వాడు మంచి చేయడు, పైగా బాధిస్తాడు కూడా.
మీరు చూడండి, ఎవరైనా సంబంధాలు చేసేటప్పుడు తమ పిల్లలకి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఫస్ట్ ఏం చేస్తారంటే అందం చూస్తారు. అమ్మాయిని ఇచ్చేటప్పుడు అయితే ముందు డబ్బు చూస్తారు. అందం కంటే కూడా డబ్బు చూస్తారు. తర్వాత రూపానికి చూస్తారు. ఆఖరిలో గుణం గురించి ఆలోచిస్తారు. అప్పుడు అడుగుతారు, మంచిగా ఉంటాడా ఏంటి అని. అలాగే అమ్మాయి అందం చూశాక అప్పుడు అడుగుతారు మళ్ళా. అంటే టాప్ ప్రయారిటీ రూపానికి ఇస్తున్నారు, ధనానికి ఇస్తున్నారు. మీరు చూడండి, అబ్బాయి ఫారిన్లో చదువుతున్నాడని మోజుపడి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బోళ్ళంత కట్నం ఇచ్చి. తీరా చేశాక అమెరికానో లేకపోతే ఎక్కడికో వెళ్ళాక వాడు శాడిస్ట్ అవుతాడు. రోజు నరకం చూపిస్తాడు. అలా భరిస్తూ జీవించేవాళ్ళు ఉన్నారు, పారిపోయి వచ్చేసేవాళ్ళు ఉన్నారు, అయితే విడాకులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉంటాడు అనుకోలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. మరి ఎందుకు చేశారు? చేసింది వాళ్ళేగా, ఇష్టపడి చేశారు. రూపాన్ని చూసి చేశారు, గుణం చూడాలి. అలాగే భార్యాభర్తలు చాలా కుటుంబాల్లో నిత్యం గొడవలు పడుతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇద్దరి గుణాలు కలవకపోవడం. ఒకళ్ళంటే ఒకరికి ఇష్టమే, ఇష్టపడే చేసుకున్నారు. కానీ ప్రతి మాటకి గొడవలు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మళ్ళా సర్దుకుంటూ ఉంటారు, మళ్ళా ఒకళ్ళొకళ్ళ ఆక్షేపించుకుంటారు, నిందించుకుంటారు, వారి తల్లిదండ్రుల్ని నిందించుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకళ్ళు చేసిన పని ఇంకొకరికి నచ్చదు, ఒకడు మాట ఇంకొకడు నచ్చదు. ఆవిడ ఒకటంటే ఈడు ఇంకోటి అంటాడు, ఈడు ఒకటంటే ఆవిడ ఇంకోటి అంటుంది. ఏమిటి ఇది కారణం? అంటే గుణంలో తేడా. మీరు చూడండి, మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే ఒకళ్ళు ధ్యానం చేస్తారు, ఇద్దరిలో ఇంకొకళ్ళు చేయరు. ఎంత ఘర్షణ ఉంటుంది. గుణం మారితే ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సరే, ఏదో రకంగా ఇద్దరూ ఒకటయ్యారు, ఇంకా తప్పదు.
అలా రోజు బాధపడుతుండే కంటే ఇద్దరూ ధ్యానం చేస్తే కొన్నాళ్ళకి ఇద్దరు గుణాలు ఒకే స్థాయికి వస్తాయి. అప్పుడు అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఆవిడెప్పుడూ అంతే, అయితే ఆయన ఎప్పుడూ అంతే. అనే స్థాయి నుంచి ఎంతో మార్పు వస్తుంది. ఎవ్వరూ చెడ్డోళ్ళు కాదండి. ఆ గుణంలో ఉన్న కొంచెం ఆ లోపమే ఆ రకంగా అనిపిస్తూ ఉంటుంది. గుణాన్ని మార్చగలిగేది ధ్యానమే, శ్వాస మీద ధ్యాసే. అంచేత నా బతికి ఇలా అయిపోయిందని బాధపడడం కాదు, నా తల్లిదండ్రులు ఇలా చేశారని బాధపడడం కాదు. ఇంచక్క ధ్యానం చేయండి, మార్పు వస్తుంది. ఆహారంలో మార్పు తెచ్చుకోండి, సాత్వికమైన శాకాహారం. ఒకడు తమో గుణంలో ఉండి ఇంకొకడు రజో గుణంలో ఉంటే సెట్ కాదు. రజో గుణంలో ఉండి ఒకళ్ళు ఇంకొకళ్ళు సాత్వికంలో ఉంటే సెట్ కాదు. ఇద్దరు తమో గుణంలో ఉన్నా కలుస్తాయి, ఇద్దరు రజో గుణంలో ఉన్నా కలుస్తుంది, ఇద్దరు సాత్వికంలో ఉన్నా కలుస్తుంది. అంచేత ఎవరైనా సరే చూడవలసింది ఏంటంటే బాహ్య రూపం కాదు, గుణం చూసుకోవాలి. మార్పు రావాలి అంటే గుణంలో మారాలి. పిల్లలైనా సరే అందరి పిల్లలు గమ్ముని వినరు. దాని ముఖ్య కారణం గుణం. ఈ గుణం చెడిపోవడానికి కారణం చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకునే ఆహారాలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు. పత్రి గారు చెప్తూ ఉంటారు, అది మన గ్రూపుల్లో కూడా పెడుతున్నాం. బాల్యంలో ఉన్న నిర్గుణ స్థితి నుంచి ఎదిగే కొద్దీ సాత్వికము, రజో, తమో గుణం ఇలా మారిపోతూ ఉంటారు వాళ్ళు. దాని ప్రభావం చేత తప్పులు పాపాలు చేస్తారు, కష్టాలు తెచ్చుకుంటారు. అది భరించలేక ఆ గురువుల్ని పట్టుకున్నప్పుడు, పత్రికాయలు లాంటి గురువు, ధ్యానం చేయండి అంటారు. ధ్యానం చేసి మళ్ళా చంటి పిల్లవాడప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే చెప్తారు పత్రికారు. మళ్ళా నువ్వు చంటి పిల్లవాడు అవుతే కానీ మోక్షాన్ని పొందలేవు అంటారు. అందుకే చిన్న పిల్లల్ని
దైవంతో పోలుస్తారు. ఆ చిన్న పిల్లల్లో ఆ దైవ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు నిర్గుణ స్థితి. అందుకే ఇప్పుడు కూడా మనం గుణాన్ని ఖరాబు చేసుకోకుండా సాత్వికమైన శాకారం తీసుకుంటూ ధ్యానం బాగా చేసినట్లయితే మనలో కూడా మంచి మార్పులు వస్తాయి అని చెప్పడానికి కారణం అదే. గుణం ఖరాబు చేసుకోవడం తేలికే, కానీ ఆ గుణాన్ని మార్చుకోవడం చాలా కష్టం అండి. అంటే మనసును మలినం చేసుకోవడం తేలిక, ఆ మనసును శుద్ధి చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను కష్టపడి ఈ సాధన చేయండి. భీమవరం మానద్దు అంటారు. భీమవరం రావడం వల్ల అక్కడ ఉండే తీవ్రాతి తీవ్ర సాధన వల్ల మీ గుణంలో మార్పు వస్తుంది. మెల్లిగా మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మెల్లిగా వాటి ఫలితం, ప్రవర్తన మారేసరికి వాటి ఫలితం మీకు లాభమే కలిగిస్తుంది. మీరు ఇక్కడ మార్నింగ్ వింటున్నారు అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఇది ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అంటే భీమవరంలో మీరు గంటలు గంటలు ధ్యానం చేయడం వల్ల. ఇక్కడ మనం పొద్దున్న చేసేది, ఉదయాన్నే లేచి చేసేది, ఏ రోజుకు ఆ రోజు మలినమైన మనసును శుద్ధి చేసుకోవడానికి. భీమవరం వెళ్ళి మనం చేసే తీవ్ర సాధన మనసులో మార్పు తెచ్చుకోవడానికి, గుణం మార్చుకోవడానికి. ఇంటిని రోజు ఎలా శుభ్రం చేసుకుంటామో మనసును కూడా అదే శుభ్రం చేసుకుంటున్నాం రోజు ఉదయం. అందుకే నేను చెప్తాను, ఉదయం కూడా కొంచెం సీరియస్గా చేయండి అంట. అలవాటు చేసుకోండి. 3:30 కల్లా లేచి స్నానం చేసి 4 కూర్చోండి. ఎలా కూర్చుంటున్నారు? 4:30 కూర్చుంటున్నారు, 5 కూర్చుంటున్నారు. ఇంకొక అరగంట ముందుకి మార్చుకోండి, సరిపోతుంది. కొన్నాళ్ళు అలవాటు అయిపోతే మీకు నిద్ర పట్టదు. ఆ టైం అయిపోతే కరెక్ట్గా మెలకు వచ్చేస్తుంది. మీకే ఆశ్చర్యం వేస్తుంది, ఎవరు లేపుతున్నారు అని. మీరు నిద్రపోయినా లోపల ఉన్న ఆత్మ నిద్రపోదండి, భగవంతుడండి లోపల ఉన్నది. మీరు చేసే మంచి పనికి ఆయన సహకరిస్తాడు. తెల్లవారుజామున కోడి కూసినట్టు మన జూమ్లో పాల్గొనే వాళ్ళందరికీ 3:30 అవ్వగానే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది, అలారం పెట్టినట్టుగా. కొంచెం బద్దకించకుండా లేచి స్నానం చేసేస్తే అన్నీ వదిలిపోతాయి. అప్పుడు ధ్యానంలో కూర్చుని మనం చేస్తే ఆ 2-2:30 గంటలు గడిచినట్టే ఉండదు. మొక్కుబడిగా చేయడం కాదు,
ప్రతిరోజు క్రమం తప్పక చేయాలి. ఆ భీమవరం పాల్గొంటూ ఉండాలి. మార్పు ఎందుకు రాదండి? నేను ఎందుకు అంటున్నానంటే పెద్దలు చెప్పారు. ఏమని చెప్పారంటే భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు అని. అంటే బాహ్యం బాగుంటే లాభంలా, భావం బాగుండాలి. చూడండి, చాలామంది పూజలు చేస్తారు, ఎంతో భక్తితో చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, అలంకరించుకుంటారు బాహ్యంగా, స్నానం చేస్తారు, పవిత్రంగా వెళ్తున్నట్టు ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ భావం ఏమిటి అంటే తల ఆయన్ని ఆరాధిస్తే, ఈ పువ్వులు ఎట్టి పూజ చేస్తే, ఈ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇస్తే, హుండీలో డబ్బులు వేస్తే ఆయన నాకు ఇంకా మంచి మంచివి ఇస్తాడు, నా కోరికలు తీరుస్తాడు అని. బాహ్యంలో భక్తి, భావంలో కోరికలు. బాహ్యంలో భగవంతుని మీద దృష్టి ఉన్నట్టు ఉంటుంది, భావంలో దృష్టి అంతా కోరికల మీదే. అందుకే అంటారు భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు. నీ భావం చూడబడుతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ పని అంతా చేసావు అది చూడబడుతుంది. నీ భావం శుద్ధంగా ఉన్నప్పుడు, నిష్కామంగా నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం పొందగలుగుతాం. భావంలో స్వార్థం ఉంటే ఆ ఫలితం పొందలేవు. చాలామంది దానాలు చేస్తారు, సేవలు చేస్తారు, ఏదో దాని మంచి జరుగుతుంది, దాని ఫలితం వస్తుంది, తన కోరికలు తీరుతాయి, ఇలాంటి భావాలతో చేస్తారు. అటువంటి వాళ్ళు ఫలితం పొందలేరు. సృష్టిలో భావానికి ఎక్కువ ప్రాముఖ్యం. భావం పవిత్రంగా ఉండాలి. నువ్వు బాహ్యంగా ఎంత చేయి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టు, కోట్లు ఖర్చు పెట్టు, ఎన్ని సేవలు చేయి, లెక్కించబడదు. అలాగే కొంతమంది పని వాళ్ళకి ఏదో ఇస్తూ ఉంటారు. ఆ మిగిలిపోయినాయో, లేకపోతే ఈయన బట్టలు ఇస్తే ఆ చిరిగిపోయినాయో, వాడిసి తీసేసినాయో, పనికిరానియో ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కాబట్టి ఇస్తున్నాం అనుకుంటారు. బాహ్యంలో ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది, భావంలో అవి పనికి రావని, మిగిలిపోయినవని ఇచ్చేవి. నీతో సమానంగా ఇస్తే, నువ్వు చేసుకున్నప్పుడే ఆ పదార్థాలు కానీ అవి కానీ అప్పుడే కొద్దిగా, అప్పుడు నీ భావం. నీకు ఫ్రెష్ కావాలి, పని వాళ్ళకి నెలవన్నా ఇస్తావు.
అలాగే కొంతమంది చివరి దశకు వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చూస్తూ ఉంటారు. ఏమిటి, వాళ్ళ ఆస్తి కలుస్తుందని, వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇంకా ఆస్తి రాస్తాడని, వాళ్ళ పేరు మీద ఉన్నది. అది నిజంగా అది సేవలోకి రాదు. తల్లిదండ్రుల నుంచి నీకు ఏమి వచ్చినా రాకపోయినా నువ్వు వారికి చేయవలసిన సేవ చేయాలి. అది నీ ధర్మం. వాళ్ళు నీకు అద్భుతంగా భూమి మీదకి రావడానికి శరీరాన్ని ఇచ్చారు. నువ్వు భూమి మీదకి రావడానికి అవకాశం కల్పించారు. నీ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించడానికి అవకాశం కల్పించారు. నువ్వు అనుభవాలు పొందడానికి, పాఠాలు నేర్చుకోవడానికి, ఆత్మైన నువ్వు ఎదగడానికి అద్భుతమైన అవకాశం కల్పించారు. అందుచేత నీ బాల్యంలో నిన్నెంతో జాగ్రత్తగా వాళ్ళు పెంచారు. ఇది గుర్తుపెట్టుకుని నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో నీకు వాళ్ళు సాయం చేశారు. వాళ్ళు దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు అవసాన దశలో వాళ్ళని నువ్వు చూడడం అన్నది నీ ధర్మం. అదే మాతృపంచకం ఒకసారి చదివితే శంకరాచార్య వారిది మీకు బాగా అర్థమవుతుంది. అంచేత భావం ముఖ్యం. అజ్ఞాని బాహ్యానికి ప్రాముఖ్యం ఇస్తాడు. జ్ఞాని భావం అంటే గుణానికి ప్రాముఖ్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. గుణమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుణాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది. గుణాలను బట్టే మనిషి యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే భగవద్గీతలో 3వ అధ్యాయంలో 27వ శ్లోకం స్పష్టంగా చెప్పబడింది. ఏమిటంటే శ్లోకం, ప్రకృతే క్రియామాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే ప్రకృతిలో ఉన్న సత్వరజ తమోగుణముల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉంటే అహంకారం గల మూఢులు అన్నీ తానే చేస్తున్నానని భావిస్తున్నారు. అంటే మనం ఇందులోంచి నిన్న ఈ విషయం చెప్పుకున్నాం.
ఈరోజు ఇందులోంచి తీసుకోవాల్సింది ఏంటంటే గుణాన్ని బట్టే మనిషి యొక్క ప్రవర్తన ఉంటుంది. చేత ఎవరైనా సరే గుణానికి ప్రాముఖ్యం ఇవ్వండి. భార్య అందంగా ఉందా లేదా అది కాదు, ఆవిడ నీకు ఎలా సహకరిస్తుంది, నీకు ఎంత చేస్తుంది, ఏం నేను భర్త రోజు డబ్బులు పట్టుకొస్తున్నాడా లేదా, బాగా సంపాదిస్తున్నాడా లేదా అది కాదు, నన్ను అలా చూసుకుంటున్నాడు, నాకు ఇవ్వాల్సిన ప్రేమను ఇస్తున్నాడా లేదా అది చూడండి. దానివల్ల సుఖపడతారు. ఇంకా ఎన్నున్నా ఆ సుఖం అన్నది ఉండదు. అంచేత గుణాన్ని బట్టే మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అజ్ఞాని బాహ్యానికి ప్రాముఖ్యం ఇస్తాడు, జ్ఞాని భావానికంటే గుణానికి ప్రాముఖ్యం ఇస్తాడు. ఆ గుణవతి శీలవతి అది ఉంటే భర్తని ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఆ గుణవంతుడు శీలవంతుడు భార్యని ఏమీ లోటు లేకుండా చూసుకుంటాడు. ఆ స్థితికి మొదట్లో లేకపోయినా ఈ మాంసాహారం మానేసి సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ కొన్ని నెలలు మీరు చాలా దీక్షగా చేస్తే, లేకపోతే కొన్ని సంవత్సరాలు ఈ ధ్యానం చేయడం వల్ల, అంటే భీమవరం క్లాసులు అయ్యి అటెండ్ అవ్వడం వల్ల ఇంతకన్నా దారి లేదండి. మామూలుగా ధ్యానం చేసేవాళ్ళు ఏం మార్పు రాదండి, అలాగే ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే మనం మధ్యలో కూడా ఏదో ఒక క్లాస్ పెట్టుకుంటున్నాం. ఇంకా అంతకన్నా మన వల్ల సాధ్యం కాదు, కానీ అవకాశం ఉన్నవాళ్ళు దాన్నే ఉపయోగించుకోవచ్చు. భగవంతుడు మెచ్చే, లోకులు మెచ్చే గుణాన్ని సరి చేసుకోండి. అది గుణాన్ని మార్చగలిగే అద్భుతమైనటువంటి ప్రక్రియ శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ ధ్యానం కాకుండా ఇంకెన్ని రకాల ధ్యానాలు చేసినా గుణం మారదు. అంచేత ఇది బాగా అర్థం చేసుకోండి. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.